జై తెలంగాణ, జై తెలంగాణ. నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ఈరోజు తెలంగాణలో వర్షం పడుతున్నప్పటికీ కూడా తెలంగాణలో దడదడలాడిస్తున్నటువంటి భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణలో ఉన్నటువంటి యువతకు అండా దండ సెవెల్ల మహేందర్ గారికి, అదేవిధంగా అనేక ఉద్యమాలకు ఉస్మానియా కేంద్రంగా ఊపిరి నూదినటువంటి కాసం వెంకటేశన్న పార్టీ ప్రధాన కార్యదర్శి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, మన ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారికి, మిగతా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో గత 15-20 రోజులుగా అనేక మంది నిరుద్యోగులు కంటి నిండా నిద్రపోవట్లే, కడుపు నిండా తినట్లే, పుస్తకం తెరవట్లే. ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని అనేక మంది విద్యార్థి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో చేసినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో మా కార్యకర్తల పైన లాఠీ చార్జ్ అయింది. మా కార్యకర్తలని బూటు కాట తొక్కినావు. అయినప్పటికీ కూడా నువ్వు ఎంత తొక్కితే అంత ఎగిరొస్తామని చెప్పేసి విద్యార్థి నిరుద్యోగుల పక్షంగా భారతీయ జనతా యువ మోర్చా ఆందోళనలు కంటిన్యూ చేయడం జరిగింది. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ సమయాలైనా అన్నా అరెస్ట్ చేసిర్రు, మా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఒక్క ఫోన్ చేస్తే మహేశ్వర్ రెడ్డి అని ఎమ్మటే విద్యార్థులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇట్లా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ లోకానికి, తెలంగాణ ప్రజానికానికి భారతీయ జనతా యువ మోర్చా ఒక మాట చెప్తా ఉంది. ఎక్కడికి వెళ్ళాం మేము చెప్పినాం, మీరు మాకు 8 మంది ఎంపీలను గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. వీళ్ళంతా మీ తెలంగాణ ప్రజలందరినీ, మన తెలంగాణ బిడ్డలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, కన్నికి రెప్ప కాపాడుతారని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. దానికి నిదర్శనంగానే ఈరోజు ఇక్కడ సభ పెడితే మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా మన బాణిని రేపు అసెంబ్లీలో వినిపించడం కోసం మన ఫ్లోర్ లీడర్ గారు ఇక్కడ ఉన్నారు. అన్న, మీ ద్వారా ఒక విషయం తెలియజేస్తున్నా. 6,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నదన్న. 13 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలు. కాబట్టి దీనిపైన కూడా మీరు రేపు అసెంబ్లీలో మాట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 1:100 ఏదైతే గ్రూప్ 1 ఉందో 1:100 తీయాలని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 తీయడంలో అనేకమైనటువంటి లీగల్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పి దాటవేసే పనిచేస్తూ ఉన్నారు. అందులో ఎలాంటి లీగల్ సమస్యలు లేదు. దీనిపైన క్లియర్ కట్గా ఈ యొక్క మొత్తం కూడా టీజీపీఎస్సీదే నిర్ణయం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా నిరుద్యోగులను మోసం చేసే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నా, నిరుద్యోగుల కోసం ఏ క్షణమైనా మేము అండగా ఉంటామని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా మీకెప్పుడు మీ వెంట ఉండి అనేక ఉద్యమాలకు కూడా మేము నాయకత్వం వహిస్తామని తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.